పాకిస్తాన్‌లోంచి విడిపడిపోయినటువంటి బంగ్లాదేశ్‌లో ఒక అస్థిరత సృష్టించి పాకిస్తాన్ విజయం సాధించింది. అక్కడ ఉన్నటువంటి షేక్ హసీనా పారిపోయేలా చేసి. అయితే బంగ్లాదేశ్ మీద ఆధిపత్యం తను చలాయించాలంటే వర్కౌట్ కాలేదు. బీఎన్పీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చింది. వాళ్ళకి కూడా పాకిస్తాన్ అంటే నచ్చదు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే జమాత్ పార్టీ అధికారంలోకి వస్తుందనుకున్నారు, స్టూడెంట్స్ పార్టీ అధికారంలోకి వస్తుందనుకున్నారు, వాళ్ళు విఫలమయ్యారు ఎన్నికలలో. దాంతో మళ్ళీ ఈలోపు హసీనా రేపో మాపో ఏది ప్రస్తుతం భారతదేశంలో తలదాచుకుంటోంది, రేపో మాపో వెళ్ళిపోతానంటోంది. బంగ్లాదేశ్కి వస్తానని ప్రకటించింది. అక్కడ ఆల్రెడీ కోర్టులో ఆమెకు ఉరిశిక్ష వేసింది. నేను అక్కడికి వెళ్ళి న్యాయ పోరాటం చేస్తాను, చంపేసినా పర్లేదు, నా కార్యకర్తలు నన్ను నమ్ముకున్నారు ఇంతవరకు అవామీ లీగ్ వాళ్ళని ఇలాగా వేధిస్తున్న వేళ నేను వెళ్లాల్సిందే అని ప్రకటించింది. అయితే ఆమె అక్కడికి వెళ్ళగానే చంపడానికి ఐఎస్ఐ ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా షేక్ హసీనాని చంపడానికి 5గురు సూసైడ్ బాంబర్లతో ఒక గ్రూపు, 2 బయట నుంచి సపోర్ట్ చేసేటట్టుగా ఒక గ్రూప్ని తయారు చేసింది. ప్రెస్ స్టిక్కర్లతో వీళ్ళు దాడులు చేయడానికి సిద్ధపడ్డారు అన్నటువంటిది అమెరికాకి సంబంధించినటువంటి నిఘా వర్గాలను ఉటంకిస్తూ రక్షణ రంగానికి సంబంధించి, విదేశాలకు సంబంధించి వ్యవహారాలు రాసే ఒక పోర్టల్ బయటపెట్టినటువంటి అంశం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అవామీ లీగ్ లీడర్లు అందరూ ఉండగా అందరినీ చంపేసి భవిష్యత్తులో ఇక అవామీ లీగ్ కానీ వాళ్ళు ఎవరు లేకుండా చేయాలని కుట్ర పన్ని, తద్వారా బంగ్లాదేశ్ని మళ్ళీ పాకిస్తాన్లో కలుపుకునే ఒక ఎత్తుగడ ఆసిఫ్ మునీర్ వేస్తున్నాడు. తద్వారా ఇప్పుడు ఆసిఫ్ మునీర్ మీదన, అట్లాగే ఎవరైతే షాబాజ్ షరీఫ్ మీదన, ఆ ప్రభుత్వం మీద వస్తున్న వ్యతిరేకత, అక్కడేది పిఓజేకే గొడవలు, బెలూచ్ గొడవలు, ఇమ్రాన్ ఖాన్ గొడవలు, తర్వాత తెహ్రీక్ తాలిబాన్ గొడవ, ఇవన్నీ సద్దుమణిగిపోతే ఇది సాధిస్తే అన్నటువంటి కోణంలో నుంచి ఈ కుట్ర జరుగుతోందని చెప్తున్నారు.